నవగ్రహాలకు చేసే పూజ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే పూజ చేయడం మొదలు పెడతారు. నవగ్రహాలు అనగా 9 గ్రహాలు. ఈ పదాన్ని 2 విషయాలలో వాడతారు. ఖగోళ శాస్త్రంలో సూర్యుని చుట్టూ తిరిగే 9 గోళాలని నవగ్రహాలు అంటారు. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో జీవితాలపైన ఘటనలపైన ప్రభావం చూపే గ్రహాలని నవగ్రహాలుగా పేర్కొంటారు. ఇవి కూడా 9 ఉంటాయి. అయితే ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న గ్రహాలకు కొంత భేదం ఉంది. సూర్యుడు సౌరమండలం కేంద్ర నక్షత్రం, చంద్రుడు భూమికి ఉపగ్రహం. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలుగా పరిగణింపబడతాయి. యురేనస్, నెప్ట్యూన్లు ఈ లెక్కలోకి రావు. వాటి బదులు రాహువు, కేతువు అనే 2 ఛాయాగ్రహాలను గ్రహాలుగా గణిస్తారు. జ్యోతిష్య సాంప్రదాయంలోనూ హిందువుల దైనందిక జీవిత ఆచారంలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుషుల స్థితిగతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. అలాంటి నవగ్రహాలకు పూజ చేస్తే ఎలాంటి సత్ఫలితాలుంటాయో ఓసారి చూద్దాం. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం అని కూడా పేర్కొనవచ్చును. సూర్య భగవానుడికి కొలవడం వల్ల ఆత్మాభిమానం, చురుకుతనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, ఆవేశపడుట, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన కలిగి ఉంటుంది. కంటి జబ్బులు, గుండె జబ్బులు, వడదెబ్బకు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి అవుతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు. సూర్యుని జ్యోతిష్య శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలుంటాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి కల కారణాలను దూరం చేస్తారు, ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో 3వ వాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు. గురువును ఆరాధిస్తే, బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుగ్గా ఉంచుతాడు. ఇక శని గ్రహం గురించి తెలుసుకుందాం. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే ఇలా చెయ్యొద్దు, ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు. ఇక బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడడంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలు ఇస్తాడు. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు, సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్ల ద్వారా సంప్రదించి వారి సూచనల మేరకు ఆ గ్రహానికి శాంతి చేయించుకోవటమే గ్రహశాంతి అంటారు. అయితే గ్రహశాంతి చేయించుకోవడం ద్వారా సదరు గ్రహ ప్రభావంతో ఏర్పడే బాధలు పూర్తిగా తొలగిపోవని, ఆ బాధల నుంచి ఉపశమనం మాత్రమే లభిస్తుందని, గ్రహ ప్రభావం కాస్త తగ్గుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.